ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్, ప్రభు గారు, ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా నెక్స్ట్ ఒక 5 to 10 years మార్కెట్ను కూడా కొంత దృష్టిలో ఉంచుకొని, అంటే అప్పటికి ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంటుంది ఏంటన్న ఆలోచనలో చేస్తే, అంటే ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఒక 5 to 10 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఒకవేళ ప్లాన్ చేసుకోగలిగితే ఏ సెక్టార్స్ బాగున్నాయంటారు? యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీస్ని కూడా దృష్టిలో ఉంచుకుని పిఎల్ఐ స్కీమ్ కింద బెనిఫిట్ అయ్యేవి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా, సపోర్ట్ చేసేది. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటారు వాటిని. ఓకే. సో ప్రతి మనిషికి కూడా ఒక మల్టీ బ్యాగర్ చాలు బిలియనీర్ అవటానికి. అవును. కాకపోతే మనకి పేషెన్స్ ఉండాలి. దాంట్లో 30% రాగానే 40% రాగానే గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ కొన్ని వచ్చేస్తాం. అట్లా కాకుండా మనకి మన క్యాపిటల్ ప్రకారం షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ లో ఒక్క మల్టీ బ్యాగర్ చాలు మన ఇదిని మార్చడానికి. సో డెఫినెట్ గా లేయర్స్ అని మారిపోతాయి. ఒక్కటి చాలు, 1 is enough, క్వైట్ ఇనఫ్. అది లాంగ్ టర్మ్ అట్లా పెట్టేసుకుంటే ఏ సెక్టర్స్ ఉన్నాయి అట్లా అంటే ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమొస్తాయి? సోలార్, ఎందుకంటే ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి వస్తున్నాం, రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత హైడ్రోజన్, తర్వాత గ్రీన్ హైడ్రోజన్. అంటే పొల్యూషన్ తక్కువ చేస్తున్నారు. ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది కాబట్టి ప్యారిస్ లో కన్వెన్షన్ లో 2030 కల్లా మనం ఇది తగ్గించుకోవాలి, ఫజల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి. వచ్చినప్పుడు కార్బన్ మొనాక్సైడ్ అది కొంచెం తగ్గుతుంది కాబట్టి దెబ్బతినకుండా ఉంటది ఓజోన్ లేయర్. ఇట్లా ఒకవేళ కంటిన్యూ అయితే కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. అది కనుక మన లేయర్స్ తగ్గపోతే, ఆ ఎఫెక్ట్ కనుక తగ్గపోతే. సో అది 2030కి అంటున్నారు, కానీ కొంచెం టైం పెంచేటట్టున్నారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ నుంచి మనం ఈవీకి రావాలన్నా ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో మన ఫ్యూచర్ చూడాల్సి అంటే నెక్స్ట్ మీరన్నట్టు 5 to 10 years, ఏదన్నా మల్టీ బ్యాగర్ అంటే 10 years అనుకోండి, కన్సిస్టెంట్ గా 14%, 15% అబోవ్ రిటర్న్స్ ఇస్తుందా, అది మంచి కంపెనీ కింద లెక్క. ఎన్విడియా చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఎన్విడియా ఇవాళ అసలు ఏ రేంజ్ కి వెళ్ళిపోయింది, మొత్తాన్ని అన్నింటిని బీట్ చేసింది కదా. వరల్డ్స్ టాపెస్ట్, అంతే బెస్ట్. ఎందుకని? ప్రతి దానికి చిప్ అవసరమే. మీరు స్కూటర్ కొన్నా, కారు కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా, ఏది కొన్నా, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏది కొన్నా దాంట్లో చిప్ ఉండాల్సిందే. మనం మీకు గుర్తుందో లేదో, కోవిడ్ లో చిప్స్ లేక కార్ సేల్స్ ఆగిపోయినాయి. ప్రొడక్షన్ అయ్యి చిప్స్ లేక ఆపేశారు. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, మనకి తైవాన్ నుంచి రాక. సో ఇప్పుడు మన ఇండియా పిఎల్ఐ స్కీమ్ కింద ఎక్కువ సెమీ కండక్టర్స్ ప్లాన్ చేసుకోవడానికి ప్రమోషన్ ఇస్తోంది బాగా. సో గుజరాత్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే మన నానో చిప్స్ చేస్తున్నాం ప్రస్తుతానికి. మేజర్ చిప్స్ కూడా 2028 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అనుకోవచ్చు మనకి. సో డెఫినెట్ గా ప్లాట్ఫామ్ మొత్తం చేంజ్ అయిపోద్ది విపరీతంగా. సో మనకే కాదు, వరల్డ్ మొత్తానికి మిగతా కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్ వస్తుంది మనకి. 2028 నుంచి విపరీతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి సెమీ కండక్టర్ చేసేది. ఇది రికమెండేషన్ కాదు, దయచేసి ఎవరన్నా చేద్దాం అనుకున్నప్పుడు మీ అనలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తీసుకొని ఎక్కడ కొనాలి, ఎలా చేయాలి అనేది తీసుకొని తర్వాత చేయండి. అంటే ప్రేక్షకులకు కూడా విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడబోయే అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి మాట్లాడబోతున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో మా రికమెండేషన్ కాదు, రికమెండ్ చేయాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి 1కి 10 సార్లు ఆలోచించి వారి తుది సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోగలరని మా మనవి. ఎస్ సార్. సీజీ పవర్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళు 27 స్టార్టింగ్ నుంచి ఇక ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళారు. పిఎల్ఐ స్కీమ్ కింద బాగా బెనిఫిట్ అయింది. అంటే గవర్నమెంట్ ఇచ్చే పిఎల్ఐ స్కీమ్ కింద వచ్చినప్పుడు వాళ్ళ పర్చేసింగ్ రేటు
ఎంత సేల్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ కంటే వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది, కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సిజీ పవర్ కానీ, ఏఎస్ఎం టెక్నాలజీ కానీ, తర్వాత మోస్చిప్ కానీ, తర్వాత డిక్సాన్ టెక్నాలజీస్ కానీ, ఈవెన్ రిలయన్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయి. టాటా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు. ఎక్కువ మంది అంటే ఇది గేమ్ చేంజర్ కాబట్టి మేజర్ వాళ్ళందరూ దీంట్లోకి వస్తారు. ప్రస్తుతానికి ఇలాంటి కంపెనీలు మోస్చిప్, ఏఎస్ఎం టెక్నాలజీ, టాటా ఎలక్సీ, వేదాంత, ఎంఐసి ఎలక్ట్రానిక్స్, చిన్న చిన్న కంపెనీస్ కూడా నానో చిప్స్ కానీ అట్లాంటి తయారు చేస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ఎక్కువ ఇది సెమీ కండక్టర్లో ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. అంటే దానికి అంటే పవర్ కన్జంప్షన్ తక్కువై అవుట్పుట్ ఎక్కువై దానికి మంచిగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఎక్కువ దానికి లైఫ్ కూడా ఉంటాయి. సో అట్లాంటి సెమీ కండక్టర్స్ ప్రస్తుతానికి మనం చిన్న చిప్సే చేస్తున్నాం, తైవాన్ నుంచి తెప్పించుకుంటాం మేజర్. ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ చేసాం. సో 27-28 మధ్యలో ఇక అక్కడి నుంచి ఫుల్ లెంత్గా స్టార్ట్ అయితే ఇలాంటి ఇదన్నీ ఒక మంచి గేమ్ చేంజర్ అనుకోవచ్చు. అంటే జీడిపిలో విపరీతంగా ఈ మనకి గేమ్ చేంజర్ అయితే జీడిపి మనకి ఇప్పుడు దాదాపుగా 4 ట్రిలియన్ ఉన్నాం. నెక్స్ట్ 4 years టార్గెట్ పెట్టుకున్న 5 ట్రిలియన్ యాడ్ అవ్వాలన్నా 5 years కూడా పట్టదేమనిపిస్తోంది ఈ వనక గేమ్ చేంజర్ అయితే. సో డెఫినెట్ గా విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా ఏంటి సోలార్ కూడా ఎక్కువ మంది ఇచ్చేస్తున్నారు. రిటైల్ కూడా హౌస్ పరంగా కూడా ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు. సో ఆ సోలార్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, డిస్కౌంట్ కూడా ఇస్తుంది. సో డెఫినెట్ గా సోలార్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అలాంటివి కూడా లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫెన్స్ సెక్టర్ మనకి పాకిస్తాన్ వార్ లో చూసాం, మన ఆర్మ్స్ ఎంత గట్టిగా ఉన్నాయో, వాళ్ళు ఎంత లూజ్ అయినాయో, చైనా నుంచి కొనుక్కున్నాయి ఎంత చండాలంగా ఉన్నాయో వరల్డ్ మొత్తమే చూసింది, మనం చెప్పక్కర్లేదు. సో యూరోపియన్ కంట్రీస్ కూడా జీడిపిలో 3 to 5% నెక్స్ట్ 35 years లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, జీడిపిలో పర్సెంటేజ్ 3 to 5% పెంచుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కడికి వస్తున్నాయి? హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ గవర్నమెంట్ కంపెనీస్కి వస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీస్ కూడా కొంచెం వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి డిఫెన్స్ సెక్టర్ కూడా నెక్స్ట్ 5-10 years పెట్టుకుంటే, ఎందుకంటే కొన్ని మల్టీబ్యాగర్ మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ కానీ, రీట్రేస్మెంట్ కానీ, ఏదైనా న్యూస్ బట్టి కానీ ఆల్రెడీ బాగా పెరుగున్నది, కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఆ తగ్గినప్పుడు చాలా మంది హైలో కొంటారు. హైలో కొనుక్కున్నప్పుడు ఇంకా టైం పడుతుంది అనుకుంటారు. కానీ దయచేసి లాంగ్ టర్మ్ అనుకొని దాంట్లో అలాంటి వాటిలో కొంత ఆ స్క్రిప్ట్ పడినప్పుడల్లా, రీట్రేస్మెంట్ అయినప్పుడల్లా ఎక్కువ చేస్తుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.